జరుగుతూ ఉండేది. యేసుక్రీస్తు ఎప్పుడైతే వీళ్ళు వ్యాపారాన్ని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని గద్దించి అక్కడి నుంచి తరివేసేసాడో, నా తండ్రి గృహాన్ని మీరు వ్యాపార నిలయంగా మారుస్తున్నారని చెప్పి వాళ్ళని దండించి కొరడాలతో కొట్టి అక్కడి నుంచి తరివేసినప్పుడు ఈ 4 వర్గాల వాళ్ళు యేసుక్రీస్తుని ఒక క్వశ్చన్ అడిగారు. అదేందయ్యా, ఎప్పటి నుంచో ఇది జరుగుతూ ఉంది, నువ్వు ఈ మధ్య కాలంలో వచ్చావు, ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చి మా వ్యాపారాలను చేసుకోవద్దని చెప్పి నువ్వు అడ్డుపడుతూ ఉన్నావు, అసలు నీకు ఇక్కడ నీకేం అధికారం ఉంది మమ్మల్ని తరవడానికి అని చెప్పి వాళ్ళు యేసుక్రీస్తుని క్వశ్చన్ చేశారు. యేసుక్రీస్తుని క్వశ్చన్ చేసినప్పుడు ఆయన యొక్క అధికారం ఏంటో అనేది ఇవాళ ఉపమాన రీతి భావం. ఎంతవరకు అర్థమైంది అనుకుంటాను. అది అర్థమైతేనే మీకు ఈరోజు ఉపమానం అర్థమైంది. యేసుక్రీస్తు వాళ్ళని